పాములు పట్టే వాళ్ళు పాము కాటికే బలైనట్లుగా మైక్రోసాఫ్ట్ సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని రూపొందించిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ దెబ్బకే వారి ఉద్యోగాలను కోల్పోయారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్లోని పలు విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. సేల్స్ విభాగంలోనూ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విషయంలోనూ, అలాగే వాయిస్ కాల్స్ విషయంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో ఓవరాల్గా 9100 మంది వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. అంటే వారు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తూ ఉంది. దీని దెబ్బకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకి 9100 మంది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థలో వారి ఉద్యోగాలను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఒక్క ఏడాదిలోనే 4285 కోట్ల రూపాయలు ఆదా అయింది అంటూ కూడా మైక్రోసాఫ్ట్ ఈ మధ్యకాలంలో వెల్లడించినటువంటి నేపథ్యంలో అసలు మైక్రోసాఫ్ట్ ఏం చెప్పిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో 4000 కోట్ల ఆదా, భారీ లేఆఫ్ల అనంతరం మైక్రోసాఫ్ట్ టెక్ దిగ్గజ సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ ఇటీవల భారీ సంఖ్యలో లేఆఫ్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకేసారి దాదాపు 9000 మందికి నోటీసులు ఇచ్చింది. తమ కార్యకలాపాల్లో కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచుతున్న తరుణంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో గత ఏడాది 4000 కోట్ల ఆదా అయినట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మేము ఎక్కువగా వినియోగిస్తున్నట్లుగా మైక్రోసాఫ్ట్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అయినటువంటి జడ్సన్ ఆల్తోఫ్ మాట్లాడుతూ కాల్ సెంటర్ వ్యవహారాల్లో ఏఐని వినియోగించడం వల్ల గత ఒక్క ఏడాదే $500 మిలియన్ అంటే దాదాపుగా 4285 కోట్ల రూపాయల ఆదా అయిందని మైక్రోసాఫ్ట్ తెలియజేసింది. డబ్బులు ఆదా కావడంతో పాటుగా అంతర్గత సామర్థ్యం పెరిగిందని, వినియోగదారులకు మెరుగైనటువంటి సేవలు అందాయంటూ కూడా వాళ్ళు తెలియజేశారు. సేల్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కస్టమర్ సర్వీసెస్ సహా అన్ని విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం గురించి మాట్లాడుతూ ఈ విషయాలను వాళ్ళు వెల్లడించడం జరిగింది. కాగా మైక్రోసాఫ్ట్ ఇటీవల అత్యధిక కోతలను ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 4% మందిని, అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 9100 మందిని తొలగించినట్లుగా తెలిపింది. ఎక్స్బాక్స్ గేమింగ్ డివిజన్లలో ఈ లేఆఫ్లు ఇచ్చింది. ఈ ఏడాదిలో కంపెనీ లేఆఫ్లు ప్రకటించడం ఇది 4వసారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో 1% మందిని తొలగించిన కంపెనీ ఆ తరువాత మే నెలలో 6000 మందిని ఇంటికి పంపించింది. జూన్లోనూ 300 మందికి పైగా ఉద్యోగులు తీసేసింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రొడక్ట్ డెవలపర్లు కూడా ఉన్నారు. కంపెనీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ కోతలు పెడుతున్నట్లుగా మైక్రోసాఫ్ట్ అయితే ప్రకటించింది. ఇలాంటి సమయంలో ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారికి కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు ఇచ్చినటువంటి సలహా చర్చనీయాంశమైనటువంటి సంగతి తెలిసిందే. ఇది చాలా కష్ట సమయం. ఈ లేఆఫ్లను మీరు ఎదుర్కోవాలన్నా, దాని నుంచి బయటపడి ముందుకు సాగాలన్నా మీరు ఒంటరిగా లేరన్నటువంటి విషయాన్ని మర్చిపోకండి. మరింత స్పష్టతతో కెరీర్లో ముందుకు సాగడానికి మీరు ఏఐ టూల్స్ను ఉపయోగించుకోవచ్చు. అవి మానసిక బాధ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మీ రెజ్యూమేను మెరుగ్గా రాసుకునేందుకు ఏఐ సాయం చేస్తాయి అని మైక్రోసాఫ్ట్లో ఎక్స్బాక్స్ గేమ్ స్టూడియోలో పనిచేసేటువంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినటువంటి మాట్ టర్నబుల్ తన లింక్డ్ఇన్లో చేసినటువంటి పోస్ట్ పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్లో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో కూడా ఈ కృత్రిమ మేధ వినియోగం అయితే పెరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సేల్స్లో కానివ్వండి, అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగాలలో కానివ్వండి, అలాగే కస్టమర్ సర్వీసెస్, ఈ అన్ని విభాగాల్లో కూడా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ అయితే ఈ కృత్రిమ మేధానైతే వినియోగిస్తూ ఉంది. ఈ కృత్రిమ మేధ ద్వారా ఒక్క ఏడాదిలోనే మైక్రోసాఫ్ట్లో 4% మంది ఉద్యోగులు వారి ఉద్యోగాలను అయితే కోల్పోవాల్సి వచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ బ్రాంచ్ల్లో ఉన్నటువంటి మొత్తంగా 9100 మంది ఉద్యోగులు వారి ఉద్యోగాల్ని కోల్పోవాల్సి వచ్చింది.
ఈ 9,100 మంది ఉద్యోగులని మైక్రోసాఫ్ట్ సంస్థ తొలగించిన తర్వాత చూసుకున్నట్లయితే ఒక్క ఏడాదిలోనే 4,285 వేల కోట్ల రూపాయల ఆదా అయినట్లుగా ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ అయితే తెలియజేస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని గనక అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో గనక వాడుతూ ఉంటే కొంతమంది వారి ఉద్యోగాల్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉందని కొంతమంది నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి టూల్స్ని ఎక్కువగా నేర్చుకోండి, వాటి మీద అప్డేటెడ్ వర్షన్తో మీరు ఉండండి అంటూ కూడా కొంతమంది టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రముఖులైతే విశ్లేషణలు అందజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మైక్రోసాఫ్ట్ సంస్థ మాత్రం ఒక్క ఏడాదిలోనే 9,100 మందికి అక్కడ గుడ్ బై అయితే చెప్పింది. వారందరూ కూడా ఇప్పుడు కష్టకాలాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ కష్టకాలంలో వారికి ఈ మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో అది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. అతను ఏఐ వల్ల మీరు జాబ్ను కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఏఐ పట్ల అప్గ్రేడెడ్గా ఉండండి అంటూ అతను ఇచ్చినటువంటి సలహా ఏదైతే ఉందో సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉన్నటువంటి 9,100 మంది వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగాలను కోల్పోయేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో కూడా ఈ కృత్రిమ మేధాన్ని గనక వినియోగిస్తే పరిస్థితులు దారుణంగా ఉండేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఈ టెక్నాలజీ రంగంలో రాణిస్తున్నటువంటి నిపుణులు అయితే హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కేవలం మైక్రోసాఫ్ట్లోనే ఒక్క ఏడాదిలో 9,100 మంది ఏఐ వల్ల ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తే మరి ఇతర దిగ్గజ ఐటీ సంస్థల్లో ఈ ఏఐ టెక్నాలజీ వల్ల ఎంతమంది జాబ్ని కోల్పోవాల్సి వస్తుందా అనేటువంటి విచారాన్ని అయితే చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం.